హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ రోజు వచ్చేసి నేనైతే కూష్మాండ దీపం అయితే పెడుతున్నాను. గుమ్మడికాయ దీపం అన్నమాట. కాలభైరవుడి దీపం అని కూడా అంటూ ఉంటారు. ముందుగా పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను. నల్ల నువ్వులు, నవధాన్యాలు, అలాగే ఎర్రొత్తులు. మీ దగ్గర ఏ ఒత్తులు ఉన్నా పర్లేదు, మా ఇంట్లో ఎర్రొత్తులు ఉన్నాయి, సో నేను అవైతే యూస్ చేస్తున్నాను. నవధాన్యాలు నేనైతే మర్చిపోయాను. నవధాన్యాలు కూడా వేసుకుంటారనమాట ఈ దీపం మీద. నేను ఎలా పెడతారో ఇప్పుడైతే నేను మీకు క్లియర్గా చెప్తాను. ముందుగా ఒక చిన్న బూడిద గుమ్మడికాయని తీసుకుని దాన్ని వాష్ చేసుకుని కట్ చేసుకున్న తర్వాత అందులో గుజ్జు అంతా బయటికి తీసేసుకోవాలన్నమాట. తీసేసుకున్న తర్వాత బూడిద గుమ్మడికాయకి ఎక్కడా కూడా పొడి ఉండకుండా ఇలా పసుపు అనేది నిండుగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత కుంకుమతో బొట్లు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత చిన్న పేపర్ ప్లేట్ అయితే తీసుకుని పేపర్ ప్లేట్కి కూడా పసుపు బొట్లు అన్నీ రాసుకున్న తర్వాత కల్లుప్పు వేసుకుని దాని మీద నవధాన్యాలు ఇంకా నల్ల నువ్వులు, కల్లుప్పు, నవధాన్యాలు, మనం నల్ల నువ్వులు వేసిన ప్లేట్లో మనం గుమ్మడికాయని అయితే పెట్టుకోవాలి. గుమ్మడికాయ మీద కూడా మనం నల్ల నువ్వులు అనేది వేసుకోవాలి. ఇంకా అందులో మనకి నువ్వుల నూనె వేసి ఇంకా దీపం అయితే వెలిగించుకోవాలి. ఈ కూష్మాండ దీపం అనేది మనం కాలభైరవుడి గుడిలో వెలిగిస్తే ఇంకా చాలా మంచి. లేదు అనుకుంటే మన ఇంటి బయట కూడా మన ఇంట్లో ఏ రకమైన నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా వెంటనే తొలగిపోతుంది. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో.